డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మీ గృహంలో చిన్న వాస్తు కరెక్షన్స్ చేస్తే మీ గృహంలోకి ఆరోగ్యాన్ని ఆకర్షించవచ్చు, సంపదను ఆకర్షించవచ్చు, సమృద్ధిని ఆకర్షించవచ్చు, అష్టధనలక్ష్మిని ఆకర్షించవచ్చు. గృహంలో ఉన్న దరిద్ర దేవతని కృతజ్ఞత చెప్తూ బయటికి పంపించవచ్చు. మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, 555, 369 మేనిఫెస్టేషన్, ధూపం, దీపం, వైబ్రెంట్, శ్రీవంశీ గారు చెప్పని అని చేస్తూ ఉన్నారు. అయినా ఇంట్లో చేంజెస్ రావట్లేదు అంటే చిన్న వాస్తు మిస్టేక్స్ ఏవో ఉంటాయి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కొన్ని చేంజెస్ చేస్తే బుడిబుడి అడుగులు వేసుకుంటూ అష్టధనలక్ష్మి నవ్వుకుంటూ ఇంట్లో అడుగుపెట్టి అందరినీ బ్లెస్ చేస్తుంది. ఒక్కసారి లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే యాజ్ పర్ హిందూ కాస్మాలజీ 7 జనరేషన్స్ తిరిగి ఉంటుంది. మరి అమ్మ ఉండాలా లేదా అన్నది మీరు చేసిన కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి చిన్న వాస్తు కరెక్షన్స్ మాట్లాడదాం, మేజర్ వెల్త్ని గృహంలోకి ఆకర్షిద్దాం. మరి దీనికి సంబంధించిన నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదాల ద్వారా. కాబట్టి లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్. గుర్తుపెట్టుకోండి, మీ కొరకు ఎప్పుడూ ఉంటుంది తోడుగా నీడగా మీలో ఉంటుంది. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి శ్రీమాత్రే నమః. నమస్తే. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వగురు, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్ వైబ్రెన్శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు చిన్న చిన్న వాస్తు కరెక్షన్స్ అంటారు కదా, చాలా మంది ఏంటంటే కష్టపడి మంచిగా డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, తర్వాత వచ్చాక ఇక్కడ ఇది ఉండకూడదు, అక్కడ అది ఉండకూడదు అని చెప్తా ఉంటారు. దానివల్ల మీకు వృద్ధి బాగా లేదని చెప్పడం జరుగుతూ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు చిన్న చిన్న వాస్తు కరెక్షన్ అంటే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి, జాబ్ కానీ అన్ని మేనిఫెస్టేషన్ జరుగుతున్నాయి, అయినా సరే ఏవో ఇంట్లో చిన్న లోపాలు ఉన్నాయి. అంటే ఏవో వాస్తు కరెక్షన్స్ చేసుకోవాలి, చిన్న చిన్న చేసుకోవాలి అంటే మీరు చెప్పే రెమెడీస్ ఏమన్నా ఉన్నాయి? తక్కువ ఖర్చులో చేసుకోవాలి, అసలు ఖర్చు లేకుండా చెప్తాం. వెరీ గుడ్. దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఒకటి సింపుల్ థింగ్, మీ గృహంలో ప్రాణశక్తి ఉంటుంది. అది పాజిటివ్ ఉంటే గృహంలో నివసిస్తున్న వ్యక్తుల మీద పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. దాని యొక్క రిజల్ట్ ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఆనందం, హెల్త్, వెల్త్, లవ్, పీస్ అండ్ లావిష్ అబండెన్స్. అదే ప్రాణశక్తి నెగిటివ్గా ఉంటే, అదే ప్రాణశక్తి ఇబ్బంది అయితే, అదే ప్రాణశక్తి డిస్టర్బ్ అయితే, ఇంబ్యాలెన్స్ అయితే, అప్పటి వరకు అంతా బాగానే ఉంటుంది, ఇమీడియట్గా ఛాలెంజెస్ స్టార్ట్ అయిపోతాయి. దానికి కారణం వాస్తు దోషం. ఇప్పుడు మాట్లాడబోతున్నాం ఆ వాస్తు దోషానికి నివారణ. విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. ఓం ఐం క్రీం శ్రీ మాత్ర నమః. ఓం శ్రీ శ్రీ పండమై సంతల దేవియే నమః. ఓం ఐం క్రీం క్రీం శ్రీ మనసా దేవి స్వాహ. దుర్గే దుర్గే రక్షణే మాతా శక్తి స్వరూపిణి. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. పాయింట్ నెంబర్ 1, అందరి గృహంలో మెయిన్ డోర్ ఉంటుంది కదా, శుక్రవారం రోజు తెల్లవారే లేచి స్నానం ఆచరించి ఇల్లు క్లీన్ చేసుకొని ఇంట్లో ధూపం దీపం పెట్టుకున్న తర్వాత ఆ చందనం పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి ఇంటి మెయిన్ డోర్ మీద స్వస్తిక్, త్రిశూలం, ఓం రాయండి. చాలు. ఏంటమ్మా? స్వస్తిక్, త్రిశూలం, ఓం. ఆ మూడిటి పైన పసుపుతో ఒక సర్కిల్ వేసి ఒక 9 డాట్స్, 1 2 3 4 5 6 7 8 9 లక్ష్మీదేవి యొక్క సింబల్ అని కూడా చెప్పచ్చు. సో సర్కిల్ షేప్లో పసుపు, 3 లైన్స్లో 3 డాట్స్, 9 డాట్స్, కిందన ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం. శుక్రవారం రోజు చేయండి. అది మళ్ళీ ఆరిపోతుంది, ఎగిరిపోతుంది, గాలికి చెదిరిపోతుంది అన్న టైంలో మళ్ళీ చేసుకోండి. గ్రేట్ వాస్తు కరెక్షన్. పాయింట్ నెంబర్ 1 క్లియర్. పాయింట్ నెంబర్ 2, ఎవరి గృహములు అయితే ఉత్తరం, నార్త్ డైరెక్షన్ చెప్పుల స్టాండ్ ఉంటుందో, బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ ఉంటుందో, అగ్లీ ఉంటుందో, ఓకే, ఇర్రెగ్యులర్గా ఉంటుందో, ఇన్అప్రోప్రియేట్గా ఉంటుందో, చిరాకుగా ఉంటుందో, ఇంటికి డబ్బులు రావు. కాబట్టి ఎవరింట్లో అయితే ఉత్తరం, ధనాధిపతి, ఉత్తర పాలకుడు, కుబేర స్థానం. కాబట్టి ఉత్తరం ఎప్పుడూ కూడా క్లియర్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఈ బ్రోకెన్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ చెత్త చెదరం తీసేయండి, అబుండెన్స్ ఫ్లో అవుతుంది. ఇంకా ఏం పెట్టుకుంటే బెటరు? ఆ ఉత్తరం ప్లేస్లో వీలైతే కుబేర యంత్రం పెట్టండి. ఎక్సలెంట్. ఎనర్జైజ్ చేసి పెట్టాలా, పచ్చిపాలతో గంగాజలంతో క్లీన్ చేసి చందనం పసుపు కుంకుమ పెట్టి ధూపం దీపం చూపించి ఓం ఇక్షాయ కుబేరాయ విద్మహే వైష్ణవనాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. కుబేర యొక్క గాయత్రి మంత్రాన్ని చాంటింగ్ చేసి కుబేర మంత్రం కుబేర యంత్రం పెట్టండి. ఎక్కడ? ఉత్తరం వైపు. మనీ ఫ్లో ఉంటుంది. ఇంకా చేసుకోవాలి అంటే ఆ ఉత్తరం వైపు ఒక మనీ ప్లాంట్ పెట్టి రోజు వాటరింగ్ చేయండి, వాస్తు దోషాలు పోతాయి. క్లియర్. పాయింట్ నెంబర్ 3, ఎవరింట్లో సౌత్ వైపు అంటే
దక్షిణ వైపు కిటికీలు ఉన్నాయనుకోండి, రెడ్ కలర్ డోర్ కర్టెన్ వేయండి. ఇంకే కలర్ ఉండకూడదు. ఎటు? సౌత్, దక్షిణ వైపు. అసలు ఏ కిటికీ లేదు, ఏం చేయాలా? ఒక రెడ్ కలర్ క్లాత్ హ్యాంగ్ చేయండి. క్లిప్ పెట్టినా హ్యాంగ్ అవుద్దిగా. ఎక్కడ? సౌత్, దక్షిణ వైపు రెడ్ కలర్ క్లాత్ ఒకటి హ్యాంగ్ చేయండి. విండో లేకపోయినా, విండోస్ లేకపోతే మనకి వేరే పాసిబిలిటీ లేదు కాబట్టి ఒక రెడ్ కలర్ క్లాత్ హ్యాంగ్ చేయండి. విండోస్ ఉంటే రెడ్ కలర్ కర్టెన్ పెట్టండి. ఎక్సలెంట్ రిజల్ట్, ఐమ్ టెల్లింగ్ యూ. క్లియర్? అండ్ అలానే ఇంట్లో తూర్పు వైపు, ఈస్ట్ వైపు వీలైతే ఒక తులసి ప్లాంట్, ఒక మనీ ప్లాంట్ పెట్టుకొని రోజు వాటరింగ్ చేయండి. అమేజింగ్ రిజల్ట్. అలానే మన ఇంట్లో కిచెన్ ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు మన ఫేస్ తూర్పు వైపు ఉండేటట్టు చూసుకోండి. ఫేస్ తూర్పు వైపు ఉంటూ మనం ఏదైనా కుకింగ్ చేసుకునేటట్టు చూడండి. లక్ష్మీదేవి అలానే వస్తుంది. అలానే ఇంట్లో బీరువాలు, లాకర్స్ ఉత్తరంకి ఫేసింగ్ ఉండేటట్టు, అంటే డోర్ ఓపెన్ చేస్తే ఆ లాకర్ డోర్ ఉత్తరానికి చూసేటట్టు. ఇవి చిన్న రెమెడీస్ మా, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎక్సలెంట్ రిజల్ట్. ఏమి చేయాల్సిన పనిలే. 100,000, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరినో తెప్పించి చెక్ చేయించాల్సిన పనిలే. ఇది చేయండి. ప్రతి రూమ్లో ఒక రాక్ సాల్ట్ బౌల్ పెట్టండి ఏదో కార్నర్లో. ప్రతి శనివారం మార్చండి, ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ధూపం వేయండి, ప్రతిరోజు దీపం పెట్టండి. ఇంట్లో ఆ పూజా మందిర్లో ఉన్న లాకర్లోనే ఒక 11 గోమతి చక్రాలు పెట్టండి. పెద్ద డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇమీడియట్గా ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ. అంటే మీరు చిన్న చిన్నగా చెప్తున్నారు. మరి చాలా మంది ఏంటంటే అక్కడ ఆ గోడ ఉండకూడదు, ఇక్కడ ఈ కిటికీ ఉండకూడదు అని చెప్పి పగలగొట్టేయించేసి మళ్ళీ అక్కడ, అంటే వాటికి అది కాకుండా ఆల్టర్నేట్. ఇప్పుడు మీకు శక్తి ఉంది, చేస్తారు. ఒక వ్యక్తికి శక్తి లేదు, మన వీడియోస్ శక్తి ఉన్న వాళ్ళు చేస్తున్నారు శక్తిని పెంపొందించడానికి, శక్తి లేనోళ్ళు చేస్తున్నారు అనంత శక్తిని పెంపొందించడానికి. నా కాళ్ళు వెంతో వీళ్ళు అంతే. అందరూ మన కుటుంబమే. అందరికీ సులభంగా సునాయాసంగా ఏదైతే పాసిబిలిటీ ఉందో అది మనం చెప్తున్నాము అమ్మవారి ఆశీర్వాదం ద్వారా. సో ఇది మీరు ఆచరించండి, ఇమ్మీడియట్గా ఇంట్లో ఎనర్జీస్ మారిపోతే. అలానే మీకు ఎటువంటి డౌట్స్, ఛాలెంజెస్, క్వైరీస్, ఏ బాధలు ఉన్నా కామెంట్స్లో టైప్ చేయండి. మన పిఆర్ టీం నా వరకు తీసుకొస్తారు. వాటి మీద వీడియోస్ చేయడానికి కూడా నేను ప్రయత్నిస్తానని నా మాట. అలానే ఇమ్మీడియట్గా మీ అందరికీ యూనివర్సల్ బ్లెస్సింగ్ స్టార్ట్ అవ్వాలి అంటే అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలానే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మీరు నేను 7 రోజులు జర్నీ చేయడానికి దైవం ఒకటి నిర్ణయించింది, విశ్వం ఆజ్ఞాపించింది. అక్టోబర్ 12వ తారీఖు నుండి 7 రోజులు మీరు నేను కలిసి జర్నీ చేసే అవకాశం ఒకటి ఉంది. అందరం డివైన్ లిబరేషన్, మోక్షాన్ని పొందడానికి, అలానే అందరం సమృద్ధి, సంపూర్ణత్వం వైపు వెళ్ళడం కొరకు, అనంత విశ్వ సంపదని గృహంలోకి ఆహ్వానించడం కొరకు సృష్టి ఆజ్ఞాపించిన దైవ కార్యక్రమం 7 రోజులు. అక్కడ కలుద్దాం. అంటిల్ దెన్ సైన్ ఆఫ్. సో వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి కానీ ఒకసారి వ్యూవర్స్కి క్లియర్గా. షూర్ అమ్మా. అక్టోబర్ 12th నుండి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్ జూమ్ కాల్లో మనం క్లాసెస్ నిర్వహిస్తున్నాము. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి డివైన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, అంటే దేర్ ఆర్ 7 ways మా. జ్ఞానం వైపు, అబుండెన్స్ వైపు తీసుకొని వెళ్ళడానికి దేర్ ఆర్ 7 steps, దేర్ ఆర్ 7 ways. అబుండెన్స్ పోర్టల్లోకి వెళ్ళడానికి అంటే ఇప్పుడు ఎటువంటి ఉద్యోగం లేదా, ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, ఉద్యోగంలోకి వెళ్తారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారా, ఇన్స్టేబుల్ ఇన్కమ్ ఉందా, స్టేబుల్ ఇన్కమ్ అవుతుంది. ఆపర్చునిటీస్ డబుల్ అవుతాయి, సంపాదన డబుల్ అవుతుంది. 5 figures ఇన్కమ్లో ఉన్న వాళ్ళు 6 figure వెళ్తారు. ఆల్రెడీ 6 figure ఇన్కమ్లో ఉన్నవారు డబుల్, ట్రిపుల్ అవుతుంది. ఇదంతా కాకుండా జన్మ నుండి కొనసాగుతున్న నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఓల్డ్ కర్మ. అలాంటి కర్మాని రిమూవ్ చేయడానికి లైవ్లో కొన్ని మెడిటేషన్స్ ఇస్తూ కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, ముద్రాస్, మెడిటేషన్, మేనిఫెస్టేషన్, జాబ్, కెరియర్, హెల్త్, వెల్త్, లవ్, పీస్, రిలేషన్షిప్, అబుండెన్స్, అన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మాట్లాడబోతున్నాం. వీటన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంది అంటే లైవ్లో Q&A ఉంటుంది. 2 to 3 hours ఉంటుంది. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్. ఆన్ కాల్ మనం అమ్మవారు ఏదో మనకి ప్రసాదిస్తే అది మనం మాట్లాడబోతా ఉన్నాం. ఇది కాకుండా మనీ మెడిటేషన్ చేపిస్తున్నాము. ఓకే, ఇక్కడ కొన్ని పరిహారాలు చెప్పలేము ఆన్ కెమెరా అన్నట్టు. కొన్ని పరిహారాలు ఉంటాయి, అది స్పిరిచువల్ రెమెడీస్ అంటాం, యాన్షియంట్ టెక్నిక్స్ అంటాం. లక్షలు, 100,000, 1,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, సులభంగా సునాయాసంగా ఎవరింట్లో వాళ్ళు చేసుకునేటట్టు అలాంటివి చేయబోతా ఉన్నాం. జన్మ నుండి కొనసాగుతున్న చెడు కర్మ, తెలియక చాలా తప్పులు చేసి ఉంటాం. ఓకే, మేనిఫెస్టేషన్ ద్వారా దాని నుండి ఎలా బయటపడచ్చు. అల్టిమేట్గా ఎవరైతే ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్దాం అనుకుంటున్నారో, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్ అన్ని మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బ్లూ ప్రింట్, ఒక కాంటెంట్, ఒక కాంటెక్స్ట్, ఒక ఎనాలిసిస్,
ఒక మ్యాప్, ఒక జీపీఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత నేను ఏదైతే ప్రాక్టీసెస్ చేస్తున్నానో, ఏదైతే శక్తిని నమ్ముకుంటున్నానో, ఆ శక్తి నాకేమి ప్రసాదిస్తే నా అలికి మీదే అదే మాట్లాడతాం. ఎందుకంటే మన ముందు ఎటువంటిది ఉండదు, వాళ్ళ ఫేసెస్ తెప్పించి. సో అక్కడ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ వీడియో, ఈ ప్రోగ్రామ్ అప్డేట్ వాళ్ళ ముందుకు రావడం కానీ, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అన్న వర్డ్ చౌట్లో పడడం కానీ పూర్వజన్మ సుకృతం అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అన్న వర్డ్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిని నేను అని చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఇట్స్ నాట్ ప్రైడ్. అండ్ ఆ మాట ధన బ్రహ్మాస్మి అనేది రెగ్యులర్గా చాంటింగ్ చేస్తే డబ్బుకు లోటు ఉండదని ఎన్నో వీడియోస్లో చెప్పా. ఆ మాట నేను చెప్పినప్పుడు మీ చోట్లో పడడానికి 1 సెకండ్ పట్టింది. బట్ ఆ మాట నాకు సృష్టి నుంచి వినబడడానికి నా సాధన ద్వారా 10 years పట్టింది నాకు. సో ఏదైనా ఈజీగా వస్తే మనకు తెలియదు అన్నట్టు. బట్ మన వరకు వచ్చింది అంటేనే అది చాలా గుడ్ సైన్, గ్రేట్ సైన్. భగవంతుడు ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాడు అని అర్థం. డబ్బులుంటే స్లాట్ కన్ఫర్మ్ అవ్వదు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే, యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక స్లాట్ దొరుకుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా తెలుగు వాళ్ళు ఎన్రోల్మెంట్ అయ్యారని చెప్పి కూడా నా పిఆర్ టీం నుండి నాకు అప్డేట్ వచ్చింది. అది గుడ్ థింగ్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, భగవంతుడి అనుగ్రహంతో ఫ్రమ్ పాస్ట్ 2 years నుంచి కొన్ని బుక్స్ రాయడం జరిగింది. ట్రయాలజీ అని చెప్పి 3 బుక్స్ లాంచ్ అయిపోతున్నాం. అతి త్వరలో అక్రాస్ గ్లోబ్ ఆ బుక్స్ కూడా లాంచ్ అవబోతా ఉన్నాయి. భగవంతుడి యొక్క అనుగ్రహం, తద్వారా కూడా పరోక్షంగా ఎంతో జ్ఞానాన్ని పంచబోతా ఉన్నాం. సృష్టి భగవంతుడు నేను చేస్తున్న సాధన నాకేదైతే బ్లెస్ చేసిందో అది నాతో ఉండిపోకూడదు అని చెప్పి మన అనుకున్న వాళ్ళకి పంచాలన్న ఉద్దేశంతో లిఖించడం జరిగింది. అతి త్వరలో అవి కూడా రాబోతా ఉన్నాయి. సో వ్యూవర్స్, మరి అక్టోబర్ 12వ తారీఖు నుంచి వరుసగా 7 days ఆన్లైన్ క్లాసెస్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా నిర్వహించబోతున్నాము. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మరి వైబ్రెంట్ శ్రీ వంశీ గారి పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కూడా ఖచ్చితంగా కావాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీంని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. లవ్ యూ ఆల్. అతి త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ.